తెలంగాణలో హైడ్రా దూకుడు ఏ మాత్రం తగ్గట్లేదు. ఎన్ని విమర్శలు వస్తున్నా, హైకోర్టు ఆంక్షలు విధించినా వెనక్కి తగ్గలేదు. కొత్త సంవత్సరంలో మరింత దూకుడు పెంచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వీటిలో భాగంగా హైదరాబాద్ పరిరక్షణ కోసం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు ఆక్రమించి నిర్మించిన కట్టడాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్న సంగతి తెలిసిందే. 2 రోజుల క్రితం హైదరాబాద్ ఖాజాగూడ బ్రహ్మకుంటలో అక్రమంగా చేపట్టిన కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టారంటూ కూల్చివేయడం ఉద్రిక్తతకు దారితీసింది. నోటీసులు జారీ చేసి కనీసం 24 గంటలు కూడా గడవక ముందే ఇలా నిర్దాక్షిణ్యంగా కూల్చివేతలు చేపట్టడం ఏంటని అన్యాయం అంటూ బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కూల్చివేతలను సవాల్ చేస్తూ మేకల అంజయ్య మరికొంతమంది హైకోర్టులో డిసెంబర్ 31న లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఖాజాగూడలో చేపట్టిన కూల్చివేతలపై తీవ్ర దుమారం రేపుతున్న వేళ హైడ్రా వివరణ ఇచ్చింది. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేత విషయంలో న్యాయస్థానం తప్పుపట్టడంతో హైడ్రా ఈ అంశంపై కీలక ప్రకటన విడుదల చేసింది. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ మాట్లాడుతూ తాము చట్టానికి లోబడి కూల్చివేతలు చేపడుతున్నామని, అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తున్నామని అన్నారు. భగీరథమ్మ చెరువు, తౌతోనీకుంటలో ఆక్రమణల తొలగింపులు జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 405 ప్రకారం ఎలాంటి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఉదహరించారు. భగీరథమ్మ చెరువు, తౌతోనీకుంటలో ఆక్రమణదారులకు వారం కిందట నోటీసులు ఇచ్చామని హైడ్రా కార్యాలయానికి పిలిపించి గూగుల్ ఎర్త్ ద్వారా వివరించినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. 3-4 రోజుల్లో ఖాళీ చేయాలని ఆక్రమణదారులకు ఆదేశాలిచ్చినా ఖాళీ చేయకపోవడంతో డిసెంబర్ 30వ తేదీన మరోసారి నోటీసులు ఇచ్చి మరుసటి రోజు కూల్చివేతలు చేపట్టినట్లు వివరించారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోని ఆక్రమణను కూల్చివేసినట్లు వెల్లడించారు. హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు ఆక్రమించి నిర్మించిన కట్టడాలను జీహెచ్ఎంసీ చట్ట ప్రకారం ఎలాంటి నోటీసులు లేకుండా తొలగిస్తుందని చెప్పారు. పర్యావరణానికి ప్రమాదం ఉందని తెలిస్తే కూడా కొంతమంది ఆక్రమణదారులు రాత్రికి రాత్రి చెరువులను ఆక్రమించి కట్టడాలను చేపడుతున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా రంగనాథ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఖాజాగూడ రహదారికి ఇరువైపులా ఉండే తోతోనీకుంట, భగీరథమ్మ చెరువుల్లో చేపట్టిన కూల్చివేతలపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జలవనరుల సంరక్షణ, ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును ఏవి రంగనాథ్ గుర్తు చేశారు. ఆక్రమణదారులు సోషల్ మీడియాను వేదికగా చేసుకొని అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఇలా ఒక చట్టం ప్రకారం నోటీసులు ఇవ్వకుండా కూడా కూల్చివేతలు చేస్తామని ఏవి రంగనాథ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.